ఓం ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుకృపా మోక్షమూలం గురుకృపా. మనకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించినటువంటి యోగా ఋషులు, గురువులు, నాకు విద్య నేర్పినటువంటి గురువులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వేసవి కాలం. ఈ యొక్క వేసవి రాగానే మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. దానికి కారణం మనకు తెలుసు. చుట్టూ అంతా కూడా చెట్లు లేకపోవడం, గ్లోబల్ వార్మింగ్ పెరగడం, దాదాపు ప్రతిరోజు 40 డిగ్రీల సెల్సియస్ పైన వేడిని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే, సాధారణంగానే మన యొక్క శరీరం ఈ యొక్క జీవక్రియల కారణంగా వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దానికి తోడు ఈ బయట వైపు నుంచి అధికమైన వేడి మనం చూస్తున్నాం. ఇవి రెండు కూడా కలవడం వల్ల మనం ఈ ఉక్కుపోతను, ఈ యొక్క వేడిని భరించలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉన్నాం. డీహైడ్రేషన్ జరగడం, శరీరం నీరసంగా ఉండడం, ఉత్సాహంగా పని చేయకపోవడం, చెమటలు ఎక్కువగా రావడం, చిరాకు పెరగడం, ఇవన్నీ కూడా సహజంగా మనకు కనిపించేటువంటి లక్షణాలే. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా మనము ఇతరాత్ర మార్గాల్లో వెళ్తున్నాం. ఒక్కసారి మనం గమనిస్తే ఇవన్నీ కూడా మనకు ఎంతవరకు ఉపయోగకరం, ఎంతవరకు మనం ఆరోగ్యంగా ఉంటాము మనం తెలుసుకోవాలి. ఇందులో మొదటిది ఏసీ. ఏం జరుగుతుంది? ఇంట్లో ఏసీ ఉంది, ఆఫీసుకు వెళ్ళినా ఏసీ ఉంది, కారులో వెళ్ళినా ఏసీ ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా ఏసీని నిత్యావసర వస్తువులాగా వాడేటువంటి పరిస్థితి. దీనివల్ల మన యొక్క శరీరానికి తాత్కాలికంగా ప్రయోజనం ఉంటుందేమో కానీ దీర్ఘకాలికంగా మాత్రం అనేక వ్యాధులు మనకు వస్తాయి. ఎందుకు? ఏసీ వల్ల అందులో వచ్చేటువంటి సిఎఫ్సి, హెచ్ఎఫ్సి అంటాం, హైడ్రోఫ్లోరోక్లోరైడ్, అదేవిధంగా మిగతా సిఎఫ్సి, క్లోరోఫ్లోరైడ్, క్లోరైడ్, ఇవన్నీ కూడా మన యొక్క శరీరాన్ని హాని కలిగిస్తాయి. ఎప్పుడో మన యొక్క ఏసీలను క్లీన్ చేస్తాం, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు. దీనివల్ల సూక్ష్మ క్రిములు అందులో పెరుగుతాయి, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, స్కిన్, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా వేసవిని తట్టుకోవడం కోసం మనము ప్రత్యామ్నాయ మార్గమైనటువంటి వివిధ కూల్ డ్రింక్స్ వైపు వెళ్తూ ఉంటాం. అందులో ఉండేటువంటి షుగర్ కంటెంట్ మనకు తెలిసి ఏ విధంగా ఉంటుందో. ఇవి తాత్కాలికంగా అప్పటి పూర్తి మనకు కొంచెం చల్లదనాన్ని ఇస్తాయేమో కానీ భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, షుగర్ సమస్య, ఒబేసిటీ, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, ఇలాంటివన్నీ కూడా మనకు తీసుకొస్తూ ఉంటాయి. కాబట్టి సహజమైనటువంటి పద్ధతుల్లోకి మనం వెళ్ళాలి. కొబ్బరి నీరు తాగడం, చెరుకు రసం లాంటివి తీసుకోవడం, పళ్ళ రసాలు తీసుకోవడం, మన కుండలో నీళ్లను మాత్రమే వాడడం, నిమ్మరసం తీసుకోవడం, ఇలాంటివి ఏదో ఒక రకమైనటువంటి పద్ధతి మనం పాటించి మనం శరీరాన్ని చల్లబరచవచ్చు. అదే యోగా మార్గంలో మనం చూస్తే మనకు యోగులు, ఋషులు, మన యొక్క గురువులు అందించినటువంటి అద్భుతమైనటువంటి మార్గాలు యోగాలో ఉన్నాయి. అవే కూలింగ్ ప్రాణాయామాలు. మనం సాధారణంగా ప్రాణాయామం చూస్తూ ఉంటాం, ముక్కు ద్వారా చేసేటువంటి ప్రాణాయామాలు ఉంటాయి. అదే మాదిరిగా నోటి ద్వారా చేసేటువంటి ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే నోటిని ఉపయోగించి మనం ఈ ప్రాణాయామాలు సాధన చేస్తామో ఇవి మన యొక్క శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే వీటిని శీతలీకరణ ప్రాణాయామాలు అంటాము, కూలింగ్ ప్రాణాయామాలు అంటాము. అందులో ముఖ్యంగా 3 ప్రాణాయామాలు మనం ఈరోజు చూద్దాం. ఏ విధంగా సాధన చేయాలో కూడా నేర్చుకుందాం. అందులో మొదటిది శీతలి ప్రాణాయామం. శీతలి అంటే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేటువంటి ప్రాణాయామం. ఇది సాంస్క్రిట్ వర్డ్, సంస్కృతం నుండి ఉద్భవించింది. అంతేకాకుండా
మనస్సును కూడా శాంతంగా ఉంచుతుంది. ఇది నోటి ద్వారా చేసేటువంటి ప్రాణాయామం. హై బీపీని తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దాహం, దప్పిక మొదలగునవన్నింటి ఇబ్బందులను దూరం చేస్తాయి. ఎలా సాధన చేయాలి అంటే, మీరు చూస్తున్నట్టుగా ముందుగా సుఖాసనం లేదా సిద్ధాసనంలో కూర్చోవాలి, లేదా పద్మాసనంలో, వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. మనకు ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటుందో ఆ విధంగా కూర్చోండి. ఇలా 2 చేతులను మోకాళ్ళపైన ఉంచి జ్ఞానముద్రలో ఉంచాలి. అంటే మన యొక్క బొటన వేలు, చూపుడు వేలు ఇవి 2 కలిసే విధంగా ఉంచి జ్ఞానముద్రలో ఉండాలి. వెన్నెముక, తల, మెడ భాగం అంతా కూడా నిటారుగా ఉండాలి. ముందుగా మన యొక్క నాలుక భాగాన్ని బయటకు చాచాలి. ఆ తర్వాత ఒక పైపు మాదిరిగా నాలుక భాగాన్ని మధ్యలోకి వంచడం. ఇప్పుడు ఆ నాలుక మధ్యలో నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదలాలి. మరొకసారి నోటిని మూసివేసి ముక్కు ద్వారా శ్వాస వదలాలి. ఇప్పుడు కళ్ళను మూసివేసి నెమ్మదిగా దాదాపు 5 నిమిషాల పాటు నిదానంగా సాధన చేయవలెను. ఇలా శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క చల్లదనాన్ని ఆస్వాదించాలి. అప్పుడు నెమ్మదిగా ముక్కు ద్వారా వేడి శ్వాస బయటకు వెళ్ళడాన్ని గమనిస్తూ ఉండాలి. ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిదానంగా ఉండాలి. ఇందులో 2వ పద్ధతి మనం చూద్దాం. శిత్కారి ప్రాణాయామం అంటాం. 2 పళ్ళ వరుసలను ఒకదానిపైన ఒకటి, అంటే అన్ని పళ్ళ వరుసలను కలపాలి ఈ విధంగా. ఆ తర్వాత మన యొక్క నాలుక భాగాన్ని వెనుక వైపు నుంచి టచ్ చేయవచ్చు. మళ్ళీ 2 చేతులు జ్ఞానముద్రలో, వెన్నెముక చక్కగా ఈ విధంగా నోటి ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదిలేయాలి. అంటే మళ్ళీ కళ్ళను మూసివేసి నెమ్మదిగా కొనసాగిస్తూ ఉండాలి. చల్లని గాలి లోపలికి రావడం, తిరిగి వేడి శ్వాస బయటకు వెళ్ళడాన్ని గమనించండి. విశ్రాంతి. ఇదే విధంగా 3వ పద్ధతిని చూద్దాం. అదే సదంధత ప్రాణాయామం అంటాం. దీని కొరకు ముందుగా నాలుక భాగాన్ని బయటకు తీసి ఈ విధంగా లోపలి వైపుకు మడిచి ఉంచాలి. అప్పుడు మళ్ళీ ఈ మధ్యలో నుంచి శ్వాస తీసుకొని మళ్ళీ ముక్కు ద్వారా వదలడం. ఈ విధంగా 10 నుంచి 12 సార్లు లేదా ఒక 5 నిమిషాల వరకు కొనసాగించండి. వెన్నెముక చక్కగా, చేతులు జ్ఞానముద్రలో.
నెమ్మదిగా కళ్ళను తెరవవలను. ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి వేడిని బయటకు పంపిస్తాయి. చాలా న్యాచురల్గా జరుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. హై బీపీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఉదయం లేదా సాయంత్రం మనం సాధన చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు నీరు తాగడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎడారిలో ఉండే వాళ్ళని మనం చూస్తాం, మనకు అవసరం ఉన్నప్పుడు నీరు అందుబాటులో లేకపోవచ్చు. ఇది సాధన చేస్తే తక్షణం మనకు రిలీఫ్గా ఉంటుంది. 1 గంట 2 గంటలు మనకు నీరు లేకుండా కూడా ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్ నుంచి మనను రక్షిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క ప్రాణాయామాన్ని సాధన చేసి అద్భుతంగా మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా శరీరానికి ఉపయోగమే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆందోళన, టెన్షన్స్, ఒత్తిడిని తగ్గించి హై బీపీ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా చాలా సులభమైనటువంటి ప్రాణాయామం. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా సాధన చేయవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలంలో సాధన చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే లో బీపీ, ఆస్తమా, శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వారు దీనిని సాధన చేయకూడదు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాణాయామములు చేయడం ఏమాత్రం మంచిది కాదు. అందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః.